కాంగ్రెస్ పార్టీ మీదన డిఎంకే గంగవెర్రెలు ఎత్తిపోతుంది. ఆల్రెడీ నేను ఒక చోట కొట్టారు, ఆ తర్వాత తిట్టారు, తిట్టుకుంటున్నారు కూడా. ఇంత అవకాశవాదమా? ఇక ఐఎన్డిఏ అనే దానికి అర్థమే ఉంది. ఐఎన్డిఏ కూటమిలోకి అని చెప్పి ఒక పక్కన మనందరం అని చెప్పి ఆ తర్వాత తీసేసేవారు. కాంగ్రెస్ ఏమంటది, నువ్వు ఐఎన్డిఏ కూటమి భాగస్వామి అని చెప్పుకోలేదు, తమిళనాడులో నువ్వు ఇండి భాగస్వామివి కాదు, నువ్వు సెక్యులర్ ఫ్రంట్ పేరుతో ఇంకోటి పెట్టి మమ్మల్ని నీ దాంట్లో భాగస్వాములు చేసావు, కాబట్టి నీకు అనే అర్హత లేదంటోంది. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఇక వీళ్ళిద్దరి మధ్యన ఉప్పు నిప్పులాగా మారిపోయింది ప్రస్తుత పరిస్థితి. తాజాగా ఇంతవరకు కూడా రాహుల్ గాంధీతో పాటుగా ఆ విపక్ష కూటమిగా వీళ్ళందరూ ఒకటిగా ఉన్నారు, ఇండీ అలయన్స్గా. ఎంపీలు అందరూ ఒక చోట కూర్చునేవాళ్ళు. మమ్మల్ని ఆ కాంగ్రెస్ జట్టులో కాదు, ఇండీ అలయన్స్లో కాదు, మేము బయటకు వచ్చేస్తున్నాం, మాకు సపరేట్ ప్లేస్ ఇవ్వండి అని ఇప్పుడు కనిమొళి ఎవరైతే స్టాలిన్ వాళ్ళ సోదరి తాజాగా స్పీకర్కి లెటర్ ఇచ్చారు. అంత వేగంగా అంత పరుగులు పెట్టుకుంటా, ఇప్పుడే సమావేశాలు ఏం లేవు కానీ ఈ లెటర్ అంత కసిగా ఇచ్చారనమాట. ఇప్పుడు తటస్థులైనటువంటి బిజు జనతా దళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో పాటు కూర్చుంటారు ఇక్కడ డిఎంకే వాళ్ళు.